డీటెయిల్స్ చూద్దాం. కంచె గచ్చిబౌలి భూములపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ బిజీగా ఉందన్నారు. తాము పర్యావరణాన్ని కాపాడుతుంటే వాళ్ళు అటవీ సంపదను సర్వనాశనం చేస్తున్నారన్నారు. గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేశారన్న ప్రధాని మోడీ ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతున్నారన్నారు. कांग्रेस सरकार भी जनता से किए वादे भूल गई है। वहां कांग्रेस, वहां की सरकार जंगलों पर बुलडोजर चलवाने में व्यस्त है। प्रकृति को नुकसान, जानवरों को खतरा, यही है कांग्रेस की कार्यशैली। हम यहां कचरे से गोवर्धन बनाने के लिए मेहनत कर रहे हैं और वो बने बनाए जंगलों को उजाड़ रहे हैं। साथियों, तेलंगाना की कांग्रेस सरकार भी जनता से किए वादे भूल गई है। वहां कांग्रेस, वहां की सरकार जंगलों पर बुलडोजर चलवाने में व्यस्त है। प्रकृति को नुकसान, जानवरों को खतरा, यही है कांग्रेस की कार्यशैली। हम यहां कचरे से गोवर्धन बनाने के लिए मेहनत कर रहे हैं और वो बने बनाए जंगलों को उजाड़ रहे हैं। కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు తలుపు తట్టింది తెలంగాణ సర్కార్. సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. కంచె గచ్చిబౌలి భూములు అటవీ భూములు కాదని 20 ఏళ్లుగా ఖాళీగా ఉండడంతో పొదలు పెరిగాయని తెలిపింది. కంచె గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి జంతువులు లేవన్న సర్కార్ కంచె ఏర్పాటు చేయడానికి తాము ప్రయత్నించామన్నారు. కంచె గచ్చిబౌలి భూములపై ఎల్లుండి సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.